మొదటి సమూయేలు 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవాను వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా నా అంతజ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్ర ఓడిపోవుదురు, త్రొట్టిలిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని ఊలిగిపోవుదురు. ఆకలిగొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలు కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటమగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపై ఉరుముల వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నడుచువారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 మునుగండ్ల కొంకిని తీసుకుని వచ్చి బొరుసలో గాని తపాలలో గాని గూనెలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిందంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. సిలోహుకు వచ్చి ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగు చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో, యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతని నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలనని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు నచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇవ్వవలెనను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవా నైద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనుల కారణమైరి. గనుక
వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. ఏలి బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేనించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల మందుర మీద మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు జ్ఞాపకం చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడొకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారి ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వానికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణను ధూపమును ధరించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేనతన్ని ఏర్పరచుకుంటిని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివానికిచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులను ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురనని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారమొందుదురు. ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడనూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయములలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద నెవడూ ఉండకుండా నేనందరినీ నశింపజేయ విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానము వారందరూ యవ్వన కాలమందు మరణము నొందుదురు. నీ 2 కుమారులైన హోఫ్నీకిని ఫినోహోసునకు
సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక నాటి యందే వారిద్దరూ మరణమొందుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. అతడు నా అభిషక్తుని సన్నిధి ఎప్పటికీ యాజకత్వం జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వాడు ఒక వెండి రూకాయినను రొట్టె ముక్కాయినను సంపాదించి కొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినినట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచమని అతన్ని వేడుకొందురు. ఆమేన్. తండ్రి, ఈ విన్న వాక్యమును వినుటే కాకుండా అనుసరించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. మాతో మీరు మాట్లాడండి. ఆమేన్.